ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనంతరం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ప్రధాని మోడీజీ బహిరంగ సభకు హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని మోడీజీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13,000 మందితో దేశంలోని అతిపెద్ద ధీంసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలన్నారు.